నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినటువంటి అప్పటి అధికారులపై ఇప్పుడు ఒక్కొక్కరుగా వేటు పడుతోంది. ఇక ముఖ్యంగా డీసీపీ అలాగే సీఐని అయితే ఇప్పటికే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఇక అప్పట్లో ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరారా టాటా వీళ్ళ ముగ్గురిపై కూడా మరి రేపో మాపో వేటు పడే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి దీంట్లో తవ్వుతున్న కొద్దీ నిజాలైతే బయటకు వస్తున్నాయి. మరి ఇంకా ఎంతమంది దీని వెనకాల ఉండే అవకాశం ఉంది, అలాగే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ ఎవరి ఆదేశాలతో వీళ్ళందరూ కూడా ఇలా ప్రవర్తించారు అన్న విషయాలను అయితే మరి దర్యాప్తులో పోలీసులు సేకరించబోతున్నారు అంటున్నారు. మరి ఇంకెంతమందిపై వేటు పడే అవకాశం ఉంది అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. సో సార్ మీరు చెప్పండి, జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు అంటే ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులే ఇలాంటి పనులు చేపడితే అసలు ముందు తరాల వాళ్ళకి ఇచ్చే సంకేతం ఏంటి? అలాగే ఒక ప్రభుత్వానికి ఐపీఎస్ అధికారులైనా ఐఏఎస్ అధికారులైనా కొంతవరకు సపోర్ట్గా ఉండటం మనం చూస్తున్నాం గతం నుంచి కూడా. కానీ వీళ్ళు వీర విధేయుల్లాగా వాళ్ళు ఏది చెప్తే అదే వేదం అన్నట్టు పాటించడం అయితే ఇక్కడ క్లియర్గా ఈ కేసులో అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నిన్నటి వరకు కూడా మనం చూసాము, అంటే రేపు కేసు పెడతారు అనగా ఈ రోజు ముందే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు అన్న వార్తలు కూడా నిన్న మనం వినటమైతే జరిగింది. సో ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్పి క్లియర్గా అర్థమవుతోంది. సో మరి ఇంకా ఎంతమంది పేర్లు దీంట్లో బయటకు రావాలంటారు, ఏం చెప్తారు? ఐపీఎస్ ఆఫీసర్లు ప్రైవేట్ గూండాల్లాగా ప్రవర్తించడం అనేది ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాం. మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కట్టు బానిసల్లాగా పనిచేశారు అనేది అది ఎవరైనా ఏదైనా పొరపాటున కాదండి ఇది తప్పండి అంటే వాళ్ళకి ఏం విషయాలు తెలియనట్టు లెక్క. దాదాపుగా అందరు ఐపీఎస్ ఆఫీసర్లని కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నారు, కొంతమందికి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకున్నాడు అంటున్నారు, మరి కొంతమందికి మంచి పోస్టింగ్లు ఇచ్చి నేను మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటాను, 30 ఏళ్ల పాటు నేనే ఉంటాను, మీకు భవిష్యత్తులో కూడా నేను పదవులు ఇస్తాను రిటైర్ అయిన తర్వాత కూడా అనే ఆశ చూపించాడు అంటున్నారు. ఇంకొంతమందినేమో కులం పేరు మీద, ఇంకొంతమందిని మతం పేరు మీద వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళని కట్టి పడేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అవి ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటే అసలు మనకి ఈ పోలీసు వ్యవస్థ, ఈ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళంటేనే సమాజం అసహించుకునే పరిస్థితి వచ్చి ఉన్నది. ఇప్పుడు మరి ప్రభుత్వం మారిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేస్తూనే ఉన్నారుగా. మరి ఆ 16 మందిలాగా వీళ్ళు ఎందుకు ప్రవర్తించట్లేదు? ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, పెద్ద పెద్ద కుంభకోణాల్లో కూడా నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు, యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు. ఆ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే న్యాయబద్ధంగా పోలీసుల వ్యవస్థ ఈరోజు నడుస్తూ ఉన్నది. దానివల్ల జాప్యం జరుగుతున్నది. దానివల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో కొంత ఆగ్రహం ఉన్నమాట వాస్తవం. కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్లు నడుచుకుంటున్నారు. ఎట్లా నడుచుకుంటున్నారు? అంతకు ముందు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆడొక ప్రైవేట్ గూండాలాగా వెళ్ళిపోయి జుట్టు పట్టుకొని ఈడ్చుకురావటమే. మనం 1 కాదు 2 కాదు రఘురామకృష్ణరాజు కేసు దగ్గర నుంచి ఈ కాదంబరి జత్వానీ కేసు వరకు ప్రతి చోట మనం ఇదే చూసాం. కాదంబరి జత్వానీ వాళ్ళ మదరు, ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, మరి లేడీ కానిస్టేబుల్స్ తోటి వెళ్ళాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడు అప్పట్లో. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనకి చాలా ఉత్సాహం అన్నమాట. అంటే జగన్ కళ్ళల్లో ఆనందం చూడటంలో ఆయనకి చాలా ఆనందం ఉంటుంది, ఆయనకి ఆనందం ఉంటుంది. అంటే జగన్ నవ్వితే ఆయన సంతోషపడతాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు ఎక్కడ ఉండేవాడండి ఢిల్లీలో, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. 2వ రోజుకి విజయవాడలో వాలాడు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పనిచేసే సీతారామాంజనేయులు జగన్మోహన్ రెడ్డికి ఇట్ట రిజల్ట్స్ డిక్లేర్ కాగానే దిగాడు. ఇక్కడ ఎట దిగాడు అంటే ఎంత కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి అభిమాని ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇక్కడ దిగంగానే ఏవో ముందర 2-3 పోస్టులు ఇచ్చాడు.
ఆ తర్వాత తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టాడు. ఇంటెలిజెన్స్ చీఫ్గా పెడితే ఇతను చేయాల్సిన పని ఏంటి, ఇతను చేసిన పని ఏంటి? కూర్చొని వీళ్ళందరినీ పెట్టుకొని కాదంబరి జత్వానీని తీసుకొస్తాం. లేడీ కానిస్టేబుల్స్ కూడా లేకుండా ఈ మొగాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు. దాని మీదే ఇప్పుడు కేసు నడుస్తూ ఉన్నది. వాళ్ళకి దే విల్ గెట్ సివియర్ పనిష్మెంట్. రైట్. మనం ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే విశాల్ గున్ని, కాంతిరాణ, వీళ్ళైతే చాలా ఆరోపణలు, ఇదే కాకుండా చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూసాము. ఇక పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలోని ఇదంతా జరిగింది అని కూడా ఇప్పుడు ముఖ్యంగా పోలీసులే చెప్తున్న పరిస్థితి. ఇంకా కాంతిరాణ టాటా విషయానికి వస్తే జగన్ గారికి గులకరాయి తగిలినప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆ స్క్రిప్ట్ అంతా నడిచింది అని కూడా మనం విన్నాము. సో ఏం చెప్తారు? ఇందాక నేను సార్ని అడిగినట్టు, అంటే అరెస్ట్ చేయాలన్న ప్లాన్ వాళ్ళ దగ్గర ముందే ఉండింది. అంటే ఇప్పుడు ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు అన్న వ్యక్తి కూడా ఆయన కోసమో, ఆయన సెల్ఫిష్ కోసమో, లేకపోతే అలా అంటే ఎవరి ఆదేశాలతో ఆయన ఈ పనంతా చేశారంటారు? దీనిపై ఇంకా ఎంత లోతుగా దర్యాప్తు జరగాలంటారు? వీళ్ళ ముగ్గురే కాక ఇంకెవరు బయటికి రావాలంటారు? సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే వ్యవస్థ సిగ్గుపడుతుంది. ఈ వ్యక్తులు చేసినటువంటి ఈ అరాచకాలకి వ్యవస్థ సిగ్గుపడుతోంది, ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుంది. అప్పుడు భారత రాజ్యాంగం సిగ్గుపడుతుంది. వీళ్ళన ఇండియన్ పోలీస్ సర్వీస్కి మనం నియమించింది యూపీఎస్సి కమిషన్, లేకపోతే భారత రాష్ట్రపతి. వీళ్ళంతా కూడా రాష్ట్రపతి కింద పనిచేసేవాళ్ళు అనమాట. ఏది వీళ్ళని తీసేసే అధికారం కూడా ఆమెకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇవాళ భారత రాష్ట్రపతి స్పందించాలి. తనకు రాష్ట్రపతికే వీళ్ళు మాయని మచ్చ తెస్తున్నటువంటి సందర్భంలో ఆమె ఆర్టికల్ 311 ప్రయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఐపీఎస్గా ఉండటానికే తగరు. ఎందుకనంటే మనం చూసాం, ఆ రావణాసురుడు ఇప్పుడు ఈ రాక్షసులకి తేడా ఏంటి? అప్పుడు అతను ఒక మహిళను ఇలాగే కిడ్నాప్ చేశాడు. పురాణాల్లో మనం చూసినట్లయితే ఏమిటి మారిన చరిత్ర ఏంటి? ఈ కిడ్నాప్లు ఏంటి? అసలు ఇప్పుడు ఆమె ఎక్కడో ముంబైలో ఉంటుంది, అదొక కుటుంబం. మీరు అక్కడికి వెళ్ళడం ఏంటి? ఆ పారిశ్రామికవేత్తని కాపాడటం కోసం మీరు ఆ కేసుకి ఇక్కడ ఒక కౌంటర్ కేసు పెట్టడం ఏంటి? ఇప్పుడు ఆ కేసు ఎప్పుడు పెట్టారు? ఫిబ్రవరి 2న వాడు ఫిర్యాదు. ఎవరు? కుక్కల విద్యాసాగర్. ఇప్పుడు ఫిబ్రవరి 1న వీళ్ళు వెళ్ళటం ఏంటి? ఫ్లైట్ టికెట్స్ ఎవరు వెళ్ళింది? విశాల్ గున్ని వెళ్తాడా? దానికోసం అతను ఐపీఎస్. నువ్వు కిడ్నాప్ చేసి తీసుకురావడానికి వెళ్ళటం ఏంటి? ఇప్పుడు సుపారీ గ్యాంగులకి వీళ్ళకి తేడా ఏముంది? ఇంకా ఇప్పుడు మనం ఏంటి, సుపారీ గ్యాంగులు మనం చూస్తాం, మర్డర్ చేయటం కోసం వాళ్ళకి ఏదో 30 కోట్లు ఇచ్చారని, 40 కోట్లు ఇచ్చారని. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, కిరాతక హత్య, అది కూడా ఏదో సుపారీ గ్యాంగ్ అన్నారు. దానికి కూడా ఒక అమౌంట్ ఎంతో చెప్పారు, 40 కోట్లు ఎంత అన్నారు. దానికి కూడా కొంత అమౌంట్ కూడా మారింది, కొంత అమౌంట్ కూడా పట్టుబడింది. ఏది రికవర్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఈ సుపారీ దానికి దీనికి తేడా ఏంటి? ఇక్కడ అతను ఇచ్చిన సుపారీ ఎంత? ఎవరికి ఇచ్చాడు సుపారీ? ఆ పారిశ్రామికవేత్త. ముంబై స్టేషన్లో రేప్ కేసు ఉండటం ఏంటి? దానికి కౌంటర్ కేసుగా ఇక్కడ కేసు పెట్టడం ఏంటి? అసలు విద్యాసాగర్ ఎవరు? ఇప్పుడు అక్కడ వీళ్ళకి బుక్ చేసిన లగ్జరీ హోటల్స్ ఎవరి? అక్కడ లగ్జరీ కారుల్లో తిరిగారంట. ఎవరు? ఈ వెళ్ళినటువంటి ఒక బెటాలియన్ వెళ్ళింది. విశాల్ గున్ని ఆధ్వర్యంలో ఒక బెటాలియన్ వెళ్తే ఆ బెటాలియన్లో కనీసం లేడీ కానిస్టేబుల్ లేదు. మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా 2 లేడీస్ని తీసుకొచ్చారు. ఇది తల్లి కూతుళ్ళని. ఇప్పుడు 42 రోజులు నా కుటుంబానికి వీళ్ళు నరకం చూపించారంటోంది, చిత్రహింసలు పెట్టారంటోంది కాదంబరికి. ఆ జత్వాని ఇవాళ రాత్రిపూట ఆమెను వేధించడం ఏంటి? ఎంక్వైరీ అర్ధరాత్రి చేస్తారా? 5 రోజులు అర్ధరాత్రి నన్ను ఎంక్వైరీ పేరుతో నరకం చూపించారంటోంది. ఎవరు దానిలో ఉన్నప్పుడు? ఇప్పుడు 2 సస్పెండ్ అయ్యారన్నారు. ఎవరు? డీసీపీ హనుమంతరావు, ఇంకొకడు సిఐ సత్యనారాయణ. ఇప్పుడు సస్పెన్షన్స్ కాదు ఇక్కడ, అసలు టెర్మినేషన్ జరగాలి. దీనికి ఒక గుణపాఠం కావాలి. మళ్ళా ఇలాంటి దుశ్చర్యలు ఏ ఐపీఎస్, ఏ సిఐ, ఏ డిఎస్పీ చేయకూడదన్నమాట. ఒక గుణపాఠం చెప్పాలి. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ తీర్మానం చేయాలి దీనిపైన. ఏది మనం చూసాం, ఎవరో సంజయ్ భట్ అని మీకు తెలుసు మూర్తి గారు, అతను ఒక ఐపీఎస్ ఇలాగే గుజరాత్లో మోడీ గారి కేసులో ఏదో ఉంటుంది.
20 ఏళ్ళు జైలు వేశారు అతనికి. అవును. 20 ఏళ్ళు నిర్బంధం. ఏది ఐపీఎస్ జైలు 2 దశాబ్దాలుగా సంజయ్ భట్ అనే ఐపీఎస్ జైల్లో ఉంటే వీళ్ళెందుకు బయట ఉంటున్నారు? వీళ్ళకి పోస్టులు ఇవ్వటం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం మారినంత మాత్రాన మళ్ళా వీళ్ళెళ్ళి కలవడం ఏంటి? మళ్ళా వీళ్ళకి పోస్టులు ఇవ్వటం ఏంటి? ఇది ఎంత దురాగతం జరిగింది. ఇది ఒక కుటుంబానికి జరిగిన అరాచకం కాదు, ఒక మహిళపై జరిగినటువంటి అరాచకం కాదు, ఇది వ్యవస్థ పైన జరిగినటువంటి అరాచకంగా చూడాలి. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా స్పందించాలి. అవసరమైతే అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరపాలి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐపీఎస్లు చేసినటువంటి దురాగతాల మీద ఒక ప్రత్యేక సెషన్స్ నడిపి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాబోయే అసెంబ్లీ సెషన్స్లో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళు ఒక దాన్ని తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ పైన ఊరికే ఏదో అక్కడ జరిగినటువంటి రేపులో, అక్కడ జరిగిన హత్యలో, అక్కడ జరిగినటువంటి లిస్టు చదవంగానే సరిపోదు. మనం చూసాం మొన్న సెషన్స్లో. మీలో కేసులు లేని వాళ్ళు ఎవరో లేచి నుంచోమన్నారు ముఖ్యమంత్రి గారు. మొత్తం అందరూ లేచి నుంచున్నారు. లేవనాళ్ళు ఎవరో ఒక 5-6 తప్ప ఎవరు లేరు. సిగ్గుపడింది. అంతమంది లేచి నుంచుంటే ప్రజాప్రతినిధులు ఏది కేసులు ఇంతమంది మీద పెట్టించారా? ఎవరు పెట్టింది? ఇవాళ శాసనసభలో ఉన్నటువంటి 90% రిప్రజెంటేటివ్స్ మీద కేసులు పెట్టింది వీళ్ళే. ఈ ప్రభుత్వము, ఈ ఐపీఎస్లు, ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్లే కదా వాళ్ళందరి మీద కేసులు పెట్టింది. దానిపైన చర్యలేవి. అందుకే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదొక స్పెషల్ కేసుగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అరాచకం పైన ఒక డిస్కషన్ జరగాలి దేశవ్యాప్తంగా అన్నమాట. మనం పశ్చిమ బెంగాల్లో చూసాం. ఏంటి ఆర్జీ కర్ హాస్పిటల్లో అక్కడ కూడా ఒక డాక్టరే, ఈమె ఒక డాక్టరే. ఆమె చనిపోయి బతికిపోయింది. చిత్రహింసలు అనుభవించి చనిపోయి అక్కడ బతికిందనమాట. ఈమె బతికుండి చచ్చిపోతాను. ఎవరు? కాదంబరి. ప్రతిరోజు 6 నెలలుగా నాకు నిద్రలేని రాత్రులు అంటానంటే ఇవాళ సాక్షివాడ ఎవరో రాస్తాడు మెయిన్ హెడ్డింగ్లో ఫస్ట్ పేజీలో, కాదంబరి కిరణ్ ఏదో విశిష్ట అతిథిగా ట్రీట్ చేస్తున్నారు, మర్యాదల మీద మర్యాదలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం, ఆమె ఏదో పోలీసునే శాసిస్తుంది అన్నట్టుగా రాశారు. బాధితురాలు ఆమెని గౌరవిస్తోంది ప్రభుత్వం. అదేంటి? ఇది బాధితుల ప్రభుత్వం. బాధితులంతా కలిసి ఇవాళ ఈ బాధిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రే బాధితుడు కదా, డిప్యూటీ సీఎంఏ బాధితుడు కదా. ఆయన 53 రోజులు జైల్లో ఉన్నాడు. ఈయన అసలు రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. ఎవరు? డిప్యూటీ సీఎం. బాధితులంతా కలిసి ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వం పైన ఇవాళ బాధితులందరి ఆశలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి. నెరవేర్చాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉందన్నమాట. ఊరికే కంటి తుడుపు చర్యల్లో ఈ విధమైనటువంటి విచారణలతో ఎల్లమారదన్నమాట. కఠిన శిక్షలు పడాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా అతను చేసిన అరాచకాలు మనకు తెలుసు. ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేవాడండి గుంటూరు ఎస్పీగా. అసలు ఇంత వివాదాస్పదమైనటువంటి పోలీస్ అధికారి పోలీస్ చరిత్రలోనే చూడలేదన్నమాట. కెరీర్ మొత్తం వివాదాస్పదమే. ఎందుకు ఆయన్ని మీరు వదిలేస్తున్నారు? ఎందుకు ఆయన్ని ఉపేక్షిస్తున్నారు? ఏంటి అసలు అది? ఇప్పుడు అతను ఒక చోట అతను చేసిన పీరియడ్లో అతని పైన ఆరోపణలు లేవని చూపించండి. అక్కడేంటి డార్మెటరీ అని పెట్టి ఏదో ఫ్యాక్షన్ అని చేస్తున్నానని చెప్పి కౌన్సిలింగ్ అని పెట్టి వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టించాడు. ఎప్పట్లో 20 ఏళ్ల క్రితం. అప్పటికి ఇప్పటికి అతనిలో ఉన్న మార్పు? రఘురామకృష్ణరాజుకి మొన్న జరిగిన డార్మెటరీ కౌన్సిలింగ్ అదే. ఆ రోజు ఆ ఫ్యాక్షనిస్టుల పేరుతో వాళ్ళకి ఇచ్చినటువంటి కౌన్సిలింగే ఈ ఎంపీకి కూడా ఇప్పించాడు. గుంటూరు సిఐడి కార్యాలయంలో అతన్ని చితగొట్టారు. ఎవరిని? రఘురామకృష్ణరాజుని. ఏం తేడా? విజయవాడ సిపిగా ఇతను ప్రవర్తన, కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఎవరు? విజయవాడ సిపికి. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో విజయవాడ సిపిగా పనిచేసినప్పుడు వల్లభనేని వంశీ వర్సెస్ పిఎస్ఆర్ ఒక పెద్ద ఎపిసోడ్. ఒక మహిళా డాక్టర్కి మెసేజెస్ పంపాడని, ఆమెను వేధించాడని ఇదే వల్లభనేని వంశీ మీడియా ఎక్కి గగ్గోలు పెట్టాడు. వీళ్ళిద్దరి మధ్య డిబేట్లు, ఒక మీడియా వార్ నడిచింది. అంటే ఆమె డాక్టరే. ఇప్పుడు మహిళా డాక్టర్లైనా టార్గెట్ చేయడమే పెట్టుకున్నాడా ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయులు? అర్థం కావట్లా. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన చర్యలు కనుక తీసుకుంటే యావత్ మహిళా లోకం హర్షిస్తుంది అన్నమాట.
రైట్ సార్, ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యవస్థలన్నీ కూడా కలుషితమయ్యాయని చెప్పొచ్చు. కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, కానీ ఎక్కువ అరాచక ఆ వ్యవస్థే చేసినట్టయితే కనిపిస్తోంది. ఇక మనం విన్న గౌతమ్ సాంగ్ కూడా బోన్లో నిలబడి సెక్షన్లు చదవాల్సిన పరిస్థితి కూడా ఈయన హయాంలోనే వచ్చింది అంటారు. ఈయన ఒకప్పుడు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, ఇంకా మిగతా ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇలా జరుగుతోంది? అంటే వాళ్ళు బెదిరింపులకు భయపడుతున్నారా, వాళ్ళ స్వలాభం కోసం అంటారా? అండ్ ఇంకా ప్రభుత్వం మారాక చాలామంది అధికారులను కూడా డీజీపీ రిపోర్ట్ చేయమన్న పరిస్థితి, అయినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు రావట్లేదు. అండ్ కావాలని కూడా కొంతమందిని తెచ్చిపెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే వాళ్ళు అంటే పార్టీకి విధేయులుగా వచ్చారా, లేదు అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్గా వచ్చారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇలా జరగడానికి కారణం ఏంటంటారు? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. చాలామందిలో ఇదే ఉంది, ఎట్లా వీళ్ళందరూ ఎట్లా అని. ఇప్పటిదాకా డివిఎస్ గారు చెప్పింది అదే. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇతను మొదటి నుంచి కూడా ఇదే మనస్తత్వంతో ఉన్నాడు. అంటే ఒక కిరాతక మనస్తత్వంతో ఉన్నాడు ఇతను. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన రోజున ఎటువంటి వికృత చేష్టలు చేశాడో, తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎట్లా చేశాడో తెలుసు. వీళ్ళ ట్రాక్ రికార్డు చూసి వీళ్ళందరూ క్రిమినల్ పోలీస్ అధికారులు అని జగన్మోహన్ రెడ్డి వెతికి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. వీళ్ళు ఐపీఎస్లే, కానీ వీళ్ళందరూ కూడా చట్టం ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డవాళ్ళు అన్న లిస్ట్ ఒకటి తయారు చేసుకొని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పికప్ చేసుకున్నాడు. వీళ్ళందరినీ పికప్ చేసుకొని వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అలవాటైన పనే కదా, ఆ అలవాటైన పని చేయించాడు. కొంతమందినేమో మొత్తం ఈ డబ్బులు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లొంగ తీసుకున్నాడు. వాళ్ళకి ఏదో కేసులో డబ్బులు ఇస్తాడు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరిస్తాడు. ఇదిగో ఇది నేను చెప్పింది చెయ్యి అంటాడు, వాళ్ళు చేసేస్తున్నారు. ఇట్లా అంటే ఇది ఏంటంటే వ్యవస్థలో పైన టాప్ పర్సన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటాడో, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే వైట్ కాలర్ నేరాల్లో ఉండి, ఫ్రాక్షన్ తగాదాల్లో ఉండి, మర్డర్ కేసుల్లో ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉంటుంది? అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు క్లియర్గా మీకు అది తెలిసిపోతుంది, ఆ తేడా తెలుస్తుంది. ఆ తేడా ఇప్పుడు పోలీస్ అధికారులు ఇప్పుడు మామూలుగా పని చేసుకుంటున్నారు కదా. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. ఎందుకు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల సంగతి, అసలు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎస్పీగా అపాయింట్మెంట్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు టైంలోనే ఎస్పీ అయ్యాడు. అంతకుముందు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఉండేవాడు. తీసుకొచ్చి ఎస్పీ ఇస్తే, అంటే నేను అనేది ఏంటంటే ఏదో పోస్టింగ్ ఇచ్చాడు కదా అని లాయల్గా ఉండటం కాదు. నీ ధర్మం ఏంటి, నీ న్యాయం ఏంటి, ఎట్లా ఉంది, రాజ్యాంగం నీకు ఇస్తున్న అధికారాలు ఏంటి, వాటి ప్రకారం పని చేయాలి. కానీ ఇదేం గోలా? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చుట్టానికి ఒక ఆడపిల్లని తీసుకొస్తావా? ఒక ఆడపిల్లని, సినిమా యాక్టర్ని కళ్ళల్లో ఆనందం అంటే నాకు మొద్దు సీన్ గుర్తొస్తున్నాడు. మొద్దు సీన్కి వీళ్ళకి ఏమి తేడా ఉంది డివిఎస్ గారు? మొద్దు సీన్కి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏమైనా తేడా ఉందా? ఏమి తేడా లేదు. ఆ మొద్దు సీను ఓ మర్డర్ చేసి బావ కళ్ళల్లో ఆనందం చూశాడు. ఈ మొద్దు సీను ఒక అమ్మాయిని లాక్కొచ్చి పడేసి చీకటి కొట్లో పడేసి జగన్ కళ్ళల్లో ఆనందం చూశాడు. ఏముంది తేడా మొద్దు సీన్కి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి? ఉంది తేడా. వాడికి యూనిఫామ్ లేదు, ఇతనికి యూనిఫామ్. అదొక్కటే తేడా. అంటే అతనికన్నా ఇతను ప్రమాదకారి. అంతే కదా. యూనిఫామ్ లేనాడు మొద్దు సీన్ మంచోడు, వాడు ప్రమాదకారని మనకు తెలుసు. ఇతను కానీ చేసుకున్నటువంటి మొద్దు సీన్ చేయడం కూడా చెప్పి చేశాడు. అట్లా ఇప్పుడు ఈ కాదంబరి కేసు ఉన్నది. కొత్తగా అధికార ప్రతినిధిగా ఒక ఆమె వచ్చింది, జబర్దస్త్ రోజా. మరి ఆమె సినిమా యాక్టరే కదా, మరి కాదంబరి సినిమా యాక్టరే కదా. మరి ఇంత సినిమా యాక్టర్కి ఇంత అన్యాయం జరిగితే, ఆమె పెద్ద అసలు ఒక మంత్రిగా ఉన్నప్పుడే ఒక మహిళా ఒక నటికి ఇంత అన్యాయం జరిగితే ఈ జబర్దస్త్ రోజా ఎక్కడికి పోయింది, ఏం చేసింది? మళ్ళీ ఇప్పుడు కొత్త గెటప్లో వస్తున్నది అధికార ప్రతినిధిగా. ఇప్పుడు వచ్చి ఈ అధికార ప్రతినిధిగా ఈ పోలీస్ అధికారులందరికీ
ఈ పోలీస్ అధికారులు చేసింది కరెక్ట్ అని చెప్పు, రా వచ్చి చెప్పు. కాదంబరి జత్వాని ఇందాక డివిఎస్ గారు ప్రస్తావించారు కూడా సాక్షిలో, వాళ్ళు అసలు ఈ కడుపుగా ఏం తింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం, కాదంబరి జత్వాని యొక్క ఒక ప్రవర్తనని, హనీ ట్రాప్ అని అసలు చాలా దారుణమైన పదజాలంతో వాడెవడో రాసిస్తున్నాడు, వీడెవడో చదువుతున్నాడు. అంటే ఎంత దారుణమైన, అసలు వాళ్ళ మనసులన్నీ కూడా, వాళ్ళ మెదళ్ళన్నీ కూడా కుళ్ళిపోయి ఉన్నాయి. ఆ సాక్షిలో ఉండే పనిచేసే వాళ్ళవి మెదళ్ళు కుళ్ళిపోయి ఉన్నాయి. ఒక అమ్మాయి గురించి మనం ఇట్లా రాయటం కరెక్టా? అంటే వాళ్ళకి కాదంబరి వేరు, షర్మిల వేరు కాదు. వాళ్ళకి అందరూ ఒకటే. వాళ్ళు ఏంటి, జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళ మీద అట రాసిన వాళ్ళు కాదంబరి మీద రాయటంలో తప్పే ఉంది. అది కూడా పాయింట్. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్నాడు ఒకడు. రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పాడు. ఎందుకు డైరెక్ట్గా ఆయనే అన్నారు, వాడికి మళ్ళీ టికెట్ ఇచ్చాడు. పసుపు చీర కట్టుకుని వెళ్ళిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అతనే అన్నాడు. అంటే ఇంత దారుణమైన మనస్తత్వం, అంటే మెదళ్ళు కుళ్ళిపోయిన వీళ్ళందరూ కూడా ఈ సాక్షి టీవీలో, ఈ సాక్షి పేపర్లలో పనిచేస్తూ దారుణాలకి, అంటే ఇప్పటికీ కూడా వాళ్ళల్లో మార్పు రాకపోతే, ప్రజలు ఇంత నీచమైన తీర్పు ఇచ్చిన తర్వాత చిచిచి మిమ్మల్ని అసలు మీకు ఈ అర్హతే లేదని చెప్పి 11 సీట్లకి ఇస్తే అయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. అసలు వాళ్ళు కనీసం ఆలోచన కూడా మనుషుల్లాగా ఆలోచించట్లేదు. కనీసం సాటి మనిషికి అన్యాయం జరిగిందే అన్నది కూడా ఆలోచించట్లేదు. అంత దారుణంగా ప్రవర్తిస్తున్న వీళ్ళకి ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు ఫస్ట్ అయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్లని టాస్క్లోకి తీసుకోవాలి. వాళ్ళని రాజ్యాంగపరంగా ఏం చేయాలి, వాళ్ళు సుపీరియర్లు కాదు, వాళ్ళు ఏమి డైరెక్ట్గా దేవుడికి పుట్టిన వాళ్ళు కాదు, మిగిలిన వాళ్ళందరూ ఏదో పరాయి ఇది కాదు. వాళ్ళు కూడా తప్పు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకి ఐపీఎస్ని రద్దు చేసే ఏదైనా కార్యక్రమం అటువంటిది ఏదన్నా ఉంటుందా కంపల్సరీగా చూడాలి. కేంద్ర ప్రభుత్వం కూడా, ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే కాదు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బాధ్యత ఇది. వాళ్ళే వీళ్ళని చేయాలి, టాస్క్లోకి తీసుకోవాలి. కేసు అంతా బిల్డప్ చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే అంతకు ముందర వెస్ట్ బెంగాల్లో అక్కడ చీఫ్ సెక్రటరీని మమతా బెనర్జీ అడ్డంగా వాడుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆ చీఫ్ సెక్రటరీని తీసి అవతల పడేసింది. ఆ తర్వాత వెళ్ళి అతను మమతా బెనర్జీ పార్టీలో చేరాడు, తృణమూల్ కాంగ్రెస్లో చేరాడు. ఆమెకి ఏదో ఆమె అతనికి ఒక అడ్వైజర్ పోస్ట్ ఇచ్చింది. అట్లా ఇచ్చుకోమను వీళ్ళందరినీ కూడా తీసేయాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని కేంద్రం కూడా షేర్ చేసుకోవాలి. రైట్ సార్, ఇదే జత్వానీ గారు అరెస్ట్ అయినప్పుడు మనం చూసాము. అంటే ఇదొక్క అరెస్టే కాదు, నా పైన పలు చోట్ల కూడా కేసులు పెట్టారు, నన్ను వేధించారు అని కూడా ఆవిడ చెప్పడం అయితే జరిగింది. సో అలానే ఇప్పుడు వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది అంటే, పలు కేసుల్లో నిందితురాలకి ఇక్కడ విశిష్ట మర్యాదలు చేస్తోంది, ఈ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోని విజయవాడ పోలీసులు నడుచుకుంటున్నారు, సో ఇదే అదురుగా ఆవిడ పోలీసుల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు దాని గురించి? ఇది ఇవాళ ఒక కాదంబరి జత్వానీకి జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఇది కోట్ల మంది ఆడబిడ్డల ఆక్రోశం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో లక్షలాది ఆడబిడ్డలు అన్నమాట. ఇది కన్నీళ్ళు. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ రిపోర్టే ప్రస్తావించాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అదేంటి? అది రిపోర్ట్లో ఉన్నది. అసలు ఎంతమంది అదృశ్యాలయ్యారు, ఎన్ని రేపులు జరిగాయి, ఎంత హింస పెట్టారు, చిత్రహింస. ఈ ఆడవాళ్ళంతా ఇవాళ కన్నీళ్లతో వేసిన ఓట్లతో వచ్చిన ప్రభుత్వం ఇది. లేకపోతే ఈ విధమైనటువంటి ఓటింగ్ జరగదనమాట. నీకు 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఎట్లా వచ్చాయి? 151 సీట్లలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని 6% సీట్లలో ఎలా మడిచిపెట్టారు. కారణం ఇదే. ఏది? మహిళలంతా వ్యతిరేకంగా ఓటేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ ఇదేంటి? ఇది బయటకు వచ్చిన కేసు.
ఎవరిది? జత్వానీది. ఏదో రకంగా ఇవాళ ఇది బయటపడింది. అంటే బయటకు వచ్చింది కాదు, బయటకు తీసుకొచ్చింది అని చెప్తోంది అవును, బయటకు తీసుకొచ్చినటువంటి కేసు. ఇంకా ఇలాంటి ఎన్ని ఉండి ఉంటాయి? బయటికి తీసుకొచ్చారంటే తీసుకురారా? అన్యాయం జరిగితే బయటికి తీసుకురారా? ఎంతమంది మీద జరిగింది ఇది? మీరు కేవలం ఇవాళ ప్రభుత్వం పైన ఉంది ఈ బాధ్యత అంతా కూడా. వీళ్ళు చేస్తున్న విమర్శలు, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవరైతే ఓట్లేసి గెలిపించారో కోట్లాది ఆడబిడ్డలు ఈ ప్రభుత్వాన్ని, వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఈ కాదంబరి ఈమె పట్ల ఇవాళ ఇలా అరాచకంగా ప్రవర్తించినటువంటి ఈ దుర్మార్గులకు కఠిన శిక్షలు పడాలి. ఎవరు? అతను ఐపీఎస్ కావచ్చు, అతను ఇన్స్పెక్టర్ కావచ్చు, అందరికీ ఒకటే అన్నమాట. వీళ్ళ ముగ్గురి ఐపీఎస్లు రద్దు చేయాలి. ఎవరు? కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు. అసలు వాళ్ళ అది ఐపీఎస్ అనేది తగిలించుకోవడానికే వాళ్ళకి నైతిక అర్హత లేదు. ఆ రాజముద్ర ఏంటది? 3 సింహాలు ఉన్నటువంటి ఆ టోపీ పెట్టుకోవడానికే వీళ్ళకి అర్హత లేదు. అదేంటి? అది మరి 120 కోట్ల మంది ఆశల ముద్ర. ఏది? ఆ రాజముద్ర అనేది ఆ 3 సింహాలు. వీళ్ళు 3 రాక్షసులు. 3 సింహాలు కాదు వీళ్ళు. వీళ్ళెవరు? ముగ్గురు 3 రాక్షసులుగా వీళ్ళు ప్రవర్తించిన తీరు ఇవాళ ఒక మహిళ పట్ల. ఈ రాక్షసులకి ఆ 3 సింహాల గుర్తు ఉండకూడదన్నమాట. కఠినంగా ఇవాళ వీళ్ళపైన శిక్షలు తీసుకోవాలి. సస్పెన్షన్ అనేది కంటి తుడుపు. అఫ్కోర్స్ టెక్నికల్గా ఈ ప్రభుత్వం మొదట సస్పెన్షన్, తర్వాత ఇంకేదో ఎంక్వైరీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏం చేసుకుంటారో ఏదో ఏమీ కాదు. డీజీపీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా మొత్తం దోషులుగా తేలారు. తేలబట్టే వాళ్ళిద్దరు సస్పెన్షన్ జరిగింది. ఈ ముగ్గురి ఐపీఎస్లు మరి వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది కేంద్రం, యూపీఎస్సీ కమిషన్ అది స్పందించాలా. ఒక సరైన గుణపాఠం కనుక చెప్పకపోతే ఈ పనులు చేయడానికే ఇక రాబోయే భవిష్యత్ తరాలన్నీ కూడా ఐపీఎస్లు అవుతారు. పిఎస్ఆర్ మార్గంలోనే నడుస్తారు రేపు. ఇక ఏది? ఓహో ఇలా చేస్తేనే మనకు అనే ఉద్దేశం జరుగుతుంది అన్నమాట. వీళ్ళపైన శిక్షలు కనుక తీసుకోకపోతే భవిష్యత్ ఐపీఎస్లను తలుచుకుంటేనే భయం వేస్తుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడా టెర్మినేట్ చేయాలి. అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక ఐపీఎస్ని ఇట్లాగే ఏదో సెటిల్మెంట్ చేసి మర్డర్ కేసులో తీసుకున్నందుకు అతని అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసింది, మంత్రిమండలి తీర్మానం చేసింది. సేమ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి రేపొద్దున 18వ తారీఖు ఎప్పుడో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఎప్పుడు మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారో అదైతే తెలియదు, కానీ ప్రజలందరి ఆకాంక్ష, కోరిక ఒకటే. ఇలాంటి ఐపీఎస్లను తక్షణం టెర్మినేట్ చేస్తూ ఒక తీర్మానం మంత్రిమండలి ఆమోదించాలి, ఒక తీర్మానం అసెంబ్లీ ఆమోదించాలి, కేంద్రానికి పంపాలా. అప్పుడే సరైన సందేశం ఇచ్చినట్లు అవుతుంది. అండ్ సార్ ఫైనల్గా ఐఏఎస్ ఐపీఎస్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో కళలు కానీ ఎంతో కష్టపడితే కానీ ఆ పోస్ట్ రాదు. కానీ ఒక్కసారి వచ్చాక ఎలాంటి పనులు చేస్తే వాళ్ళ జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది. సో ఇక్కడికి వస్తే సార్ అన్నట్టు కేవలం టర్మినేట్ చేస్తే అంటే సస్పెండ్, ఇప్పటివరకు బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం వరకే మనం చూసాం ఐఏఎస్ ఐపీఎస్లను. సార్ టర్మినేట్ అంటున్నారు. టర్మినేట్ కూడా సరిపోతుంది అంటారు. ఎలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం లేదంటారా? లేదండి, వాళ్ళ మీద ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసు ఇటువంటివన్నీ కూడా పెట్టాలి. ఆ అమ్మాయి ఇంకా చాలా విషయాలు చెప్పింది. అవి పబ్లిక్లో ఇప్పుడే చెప్పేవి కాదు. ఆ అమ్మాయి చెప్పిన విషయాలన్నీ కూడా లిఖితపూర్వకంగా మేజిస్ట్రేట్కే ఇచ్చింది. ఆ అమ్మాయి చెప్పినవన్నీ కూడా ఈ నేరాలు పరిగణించి నేరాలుగా ఆ నేరాలకి బాధ్యులు వీళ్ళు. ఎవరు? ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, వీళ్ళు ఆ నేరాలకి బాధ్యులు. ఇంకా పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా. వీళ్ళ మీద ఏంటంటే వీళ్ళని డివిఎస్ గారు చెప్పినట్టు వీళ్ళని టర్మినేట్ చేసే విధానం ఒకటి ఆలోచించాలి. రెండోది ఏంటి అంటే వీళ్ళ మీద ఈ నేరాలకి సంబంధించిన కేసులు పెట్టాలి. నేరాలకు సంబంధించిన కేసులు అంటే బాంబే నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, లిటరల్గా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. కిడ్నాప్ చేసి తెచ్చిన తర్వాత ఇల్లీగల్ కన్ఫైన్మెంట్లో 43 రోజులు ఇల్లీగల్గా ఉంచుకున్నారు. ఇవన్నీ కూడా నేరాలు. వీటితో పాటు ఆ అమ్మాయిని హింసించారు, శారీరకంగా, మానసికంగా ఆ అమ్మాయి
తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళందరూ చదువుకొని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వచ్చిన వాళ్ళు. పదవులు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పదవి కాదు, జాబ్స్ చేసుకొని వచ్చిన వాళ్ళు. అటువంటి గౌరవప్రదమైన వ్యక్తుల్ని ఈ అమ్మాయి కూడా మామూలు ఏదో రోజాలాగా ఏదో సినిమాల్లోకి అటు గాలి కొట్టుకొచ్చిన అమ్మాయి కాదు. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, డాక్టర్. షీజ్ అ మెడికల్ డాక్టర్. డాక్టరే కాకుండా మోడలింగ్లోకి తన అభినివేశాన్ని చాటడానికి వచ్చిన వ్యక్తి. అటువంటి అమ్మాయిని పట్టుకొని ఈ విధంగా చేయటం. ఒక కుక్కల విద్యాసాగర్ అనేవాడు అక్రమ కేసు. ఈ అమ్మాయి ల్యాండ్ గ్రాబరా? వైసీపీలో ఎంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారు? అందరూ ల్యాండ్ గ్రాబర్లే కదా. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ల్యాండ్ గ్రాబర్లే కదా. 5 లక్షల చీటింగ్ కేసు కోసం 5 లక్షలు పెట్టి ఫ్లైట్ టికెట్స్లో వెళ్ళొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి చమత్కారం ఇట్లా ఉంటుందన్నమాట. తీసుకొచ్చి పెట్టి వీళ్ళని, అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అప్రూవర్లుగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వాళ్ళు చదువుకున్న ఐపీఎస్లో చాలా చాప్టర్లు చాలా ఉంటాయి, ఎట్లా డీల్ చేయాలి క్రిమినల్స్ని అని. కనీసం వాళ్ళు వచ్చి అప్రూవర్లుగా మారి మాకు ఆదేశాలు ఇచ్చింది ఇదిగో బలానా జగన్మోహన్ రెడ్డి, లేదు మాకు ఆదేశాలు ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి అని ఏదన్నా వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎటు చెప్పడు. ఆయన చెప్పకపోయినా కనీసం ఈ కుర్రాడు ఎవరు, ఈ విశాల గున్ని ఆయన భవిష్యత్తు ఉంది వీళ్ళకి. ఏంటంటే ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు, అప్రూవర్గా మారాడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో చెప్పాడు విషయాలన్నీ కూడా. ఏది గొడ్డలు ఎక్కడ చేయించారు, ఎవరెవరు ఎక్కడెక్కడ దెబ్బ కొట్టారు, ఆ పడ్డ 7 గొడ్డలి దెబ్బల్లో ఎవడే దెబ్బ వేశాడు స్పష్టంగా దస్తగిరి చక్కటి వాంగ్మూలం ఇచ్చాడు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం వల్లే ఆ కేసు ఒక కొలిక్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు సత్యమూర్తి గారు కూడా అనేది ఏంటంటే ఈ విశాల గున్ని వచ్చి అప్రూవర్గా మారాలి కనీసం. ఇప్పుడు కాంతిరాణ టాటా అయిపోయింది, పని అయిపోయింది. పిఎస్ఆర్ ఆంజనేయుల పని అయిపోయింది. పిఎస్ఆర్ ఆంజనేయులు దేవుని పెద్ద ఇదేం కాదు. ఈ విశాల గున్ని అప్రూవర్గా మారితే ఇతన్ని ఈ ఐపీఎస్ నుంచి టర్మినేట్ చేసే ఈ కార్యక్రమం నుంచి తప్పించుకోవచ్చు. అతను వచ్చి కనీసం మానవత్వం, ఇప్పటికైనా మానవత్వం. అమ్మాయి నేను పెరేడ్స్లో ఉన్నప్పుడు నాకు శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వలేదు అని చెప్పింది అంటే అత్యంత తీవ్రమైన విషయం అది. అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ల మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి, కిడ్నాప్ కేసు పెట్టాలి. వీళ్ళందరినీ కూడా ఈ కేసులో బుక్ చేసి వాడు ఐపీఎస్ సంగతి ఎట్లా ఉన్నా దాని సంగతి ఎట్లా ఉన్నా కానీ ఈ కేసును మాత్రం బలంగా పెట్టేసి వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్లందరిలో కూడా కనువిప్పు కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మాట విని ఇట్లా ఎవరూ చేయకూడదు అన్న ఒక గుణపాఠం మొత్తం దేశంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళ మీద కేసులు పెట్టి గవర్నమెంట్ మస్ట్ సెండ్ దెమ్ బిహైండ్ బార్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.